జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఎక్కడికి వెళ్తున్నారండి? పడుకుంటున్నా. పడుకోవడానికి మీరు గ్లామర్ చూసుకోవాలా సారు? జుట్టు దూకుంటున్నా అంతే. ఓకే ఓకే. అక్షర, నీతో ఒకటి చెప్పాలి. ఏంటండి? నువ్వేం అనుకోకూడదు మరి. ఎందుకు అనుకుంటాను, మీరు మరీను. చెప్పండి, పర్లేదు. ఈ మధ్యన నీ అందం కొంచెం తగ్గింది. ఏంటేంటేంటి? ఏమన్నారు? నా అందం తగ్గింది. ఏమంటున్నారండి? ఇదిగో, నువ్వు ఇలా ఫీల్ అయిపోతావనే. ఏం అనుకోనంటేనే చెప్తాను అన్నా. నువ్వు చెప్పమంటేనే చెప్పా. ఇప్పుడు బాధపడుతున్నావు చూడు. బాధ లేదు, ఫీలు లేదు. చీకట్లో మీకు సరిగ్గా కనిపించట్లేదేమో. సరిగ్గా చూడండి. అక్షరా, ఇప్పుడు నువ్వు ఓ ఆవగింజ తెచ్చిపడి వెతక్కుండా టక్కున తీసిస్తా. నాకు కనిపించదా? ఏం చెప్తున్నావు? మీరు చెప్పింది నా అందం. కరెక్టే కరెక్టే. అందం కొంచెం తగ్గిందమ్మా. సరే, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను. బానే ఉన్నానే. ఏమండి, మీ పాటికి మీరనేసి గురుకలు పెట్టి పడుకున్నారా? ఎంత కష్టంగా ఉంటుంది అలా అనేస్తే. నేను స్ట్రాంగ్ కాబట్టి తట్టుకున్నాను. నీ అందం తగ్గిందా? ఎక్కడే? బానే ఉన్నాను కదా. ఏమండి 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 లేవండి. నన్ను సరిగ్గా చూసి చెప్పండి. సారీ అక్షర, నిజం చెప్పేశాను. నువ్వు ఫీల్ అయినట్టున్నావు. కొంచెం అందం తగ్గింది. ఈయన నిద్రలో కూడా అదే కలవరిస్తున్నారంటే తగ్గిందా? నాకు తెలియట్లేదే. ఇప్పుడు ఫోటో తీసి ఆ మధ్య తీసిన ఫోటోతో చూస్తా. ఈ నందం కూడా ఏమైనా తగ్గిందా? ఇద్దరివి తీసి ఇప్పటివి పాతవి చూస్తా. ఏంటా సౌండ్? చెప్తే నాలాగే ఫీల్ అవుతారేమో. ఏం లేదు, ఎలకొచ్చింది అంతే. ఎలక, డిస్టర్బ్ చేసావంటే తంతాను. డిస్టర్బ్ చేయకు. ఈయన అందం ఏమీ తగ్గలేదు. ఎవర్ గ్రీన్ పిల్లోడు. మరి ఈ పిల్లకేమైంది? సేమ్ టు సేమ్ ఉన్నాం కదా. మరి ఈ మనిషి అందం తగ్గింది అంట. మాకు కావాల్సింది ఇదే. ఏంటోదినా, నొప్పిగా ఉందా? అవునే, ఆ బండోడు కింద పడేసి చచ్చాడు. మమ్మీ కూడా వస్తుందిలే. బాగా ఇచ్చొస్తుంది. మీ ఆయనకి బుద్ధొస్తుంది.
ఆమ్లెట్. ఏయ్ ఇది ఇల్లు అనుకున్నావా బార్ అనుకున్నావా? నువ్వు మనిషివా మృగానివా? శృతిని అలా కొడతావా? అత్తయ్య గారు మీరంటే నాకు గౌరవం. నేనెవరిని? ఇల్లరికపు వాళ్ళని. అంటే ఇల్లు నాదేగా. నా ఇంట్లో నేను తాగుతా. ఒక్క ఆమ్లెట్ అడిగితే పాపం అత్తగారు. మీ ఇంట్లో నువ్వు ఇలాగే చేస్తావా? అక్కడ నేను ఇల్లరికం అని చెప్పలేదు కదా. ఏంటి లాజిక్లు మాట్లాడుతున్నావా? ముందు నువ్వు చేసిన దానికొచ్చి శృతి సుష్మితల కాళ్ళు పట్టుకొని సారీ చెప్పు. లేదంటే నీకింక బాగోదు. అత్తగారు మీరంటే నాకు చాలా గౌరవం. నా ఆమ్లెట్ నాకు తెచ్చిచ్చేయండి. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? నన్ను రెచ్చగొట్టకండి అత్తయ్య గారు. రెచ్చిపోతే నేను ఎలా కొడతానో నాకే తెలియదు. నా ఆమ్లెట్ నాకు కావాలంతే. బేగెళ్ళి తెచ్చేయండి అత్తయ్య గారు. ఏంటి మాటలతో సరిపెడుతున్నానా? అంటే మీకు మాటలోతా అత్తయ్య గారు? ఆమ్లెట్ తేరా? తాను ఏం చేస్తావు? నన్ను నన్ను క్షమించండి అత్తయ్య గారు. మీరంటే నాకు చాలా గౌరవం. కానీ నా ఆమ్లెట్ నాకు కావాలంతే. నా ఆమ్లెట్ నాకు తెచ్చేచ్చే. లేదంటే ఏయ్ ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఏయ్ సుబ్బు నా మాట విను. ఎక్కడికి పోతారు అత్తయ్య గారు? ఏయ్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆమ్లెటే కదా అత్తయ్య గారు తేమంది. ఏయ్ అత్తయ్య గారు మీలంటే నాకు చాలా గౌరవం అత్తయ్య గారు. నీకేమైనా మెంటలా? నేను మంత్ తాగుతుంటే ఒక్క ఆమ్లెట్ లేదా? ఎల్లరికపు అల్లుడికి ఆమ్లెట్ అత్తయ్య గారు. తెస్తాను అల్లుడు, ఆమ్లెట్ తెస్తాను. సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి ఆమ్లెట్ వేసి కొత్తిమీర వేయండి. అలాగే మీరంటే నాకు గౌరవం అత్తయ్య గారు. మీరు గదిలోకి వెళ్ళండి. ఆమ్లెట్ నేను పంపిస్తానుగా. పంపిస్తారుగా? సుష్మిత నువ్వు కూడా వెళ్ళు. ఓకే మమ్మీ. ఆమ్లెట్ నేను పంపిస్తా. పద సుబ్బు. అలాగే. వామ్మో సుబ్బు ఏంటే ఇంత సైకోలో తయారయ్యాడు? అవునత్తయ్య, తప్పించుకున్నాం. మళ్ళీ ఏమైనా వస్తాడేమో. అమ్మో తెల్లారే వరకు కనపడొద్దు. మోటివేట్ అవుదాం అనుకుంటే ఇతనేంటి ఇలా తయారయ్యాడు? పద. సీన్ అయిపోయింది సుబ్బు. అక్క చెప్పింది వర్కౌట్ అయింది కదా? బాగా. ఇలాంటివి ఇంకో 4 సీన్లు పడితే నువ్వు వద్దల్లుడు అని మనల్ని పంపించేస్తుంది. వేసేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.